ఉగాది పర్వదినం భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిందన్న ప్రధాని. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తోందని మన్ కీ బాత్ వేదికగా వెల్లడి. క్యాచ్ ద రైన్ ఉద్యమంలో పాలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపు. దశాబ్ద కాలంలో దేశంలో ఎయిమ్స్ ఆసుపత్రులు మూడింతలయ్యాయన్న మోదీ. అంబేద్కర్ దీక్షా భూమి అన్నగారిన వర్గాల సాధికారత చిహ్నమన్న ప్రధానమంత్రి. సేవకు ఆర్ఎస్ఎస్ పర్యాయపదమని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన సీఎం. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సామరస్యాన్ని సూచిస్తున్నాయన్న కిషన్ రెడ్డి. ఇప్పటి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం. హుజూర్ నగర్ నుంచి పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించేందుకు అభ్యర్థిని ఆ రెండు పార్టీలు నిలబెట్టలేదని ఆరోపణ. ఐపీఎల్లో సన్ రైజర్స్ కు రెండో ఓటమి. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ చేతిలో ఓటమి. 5 వికెట్లతో సత్తా చాటిన స్టార్క్.